మతి తెలివి ఉండే నా తలరాత ఇట్లా రాసినవా? అదే నీ కొడుకైతే అట్లా రాయలేదే మరి? మేము నీ కొడుకులం కాదు. నీ కొడుకు రాత మంచిగా రాసుకుంటావు, మా రాత మంచిగా రాయవా? ఓం నమ శివాయ అనుకుంటా ఓ తమ్ముడు ఏకంగా ఆ భగవంతునికే ఉత్తరం రాసిండు. లోకపాలక జగన్మాత అన్నపూర్ణాదేవి కాపాడు, కరుణించు, క్షమించు, నడిపించు, దయచూపు తల్లి. ఓం నమ శివాయ. తెలివుండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు తలరాత అలా రాయలేదే అని ఇగో ఇట్లా ఉత్తరం రాసిండి తమ్ముడు. తమ్ముని పేరు దీటి రోహిత్, వేములవాడ మనిషి. ఆత్మహత్య చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇట్లా అన్నపూర్ణాదేవికి లేఖ రాసినట్టు రాసి ఇన్ని క్వశ్చన్లు వేసిండు. అంతేకాదు, ఓ మంచి ఆత్మహత్య లెటర్ రాయాలనుకున్న నా కోరిక నెరవేరింది, నా జీవితం జగన్మాతకు అంకితం, నా బాడీని కాశీలో దహనం చేయాలని రాసుకొచ్చిండు లెటర్లో. బీటెక్ చదివిండట మనిషి, మానసిక ఒత్తిడి వల్ల ఇట్లా చేసిండు అని అంటున్నారు. అన్నట్టు ఆఖరిలో నా ఆశలన్నీ ఆవిరైపోయినాయి, నాకు మళ్ళీ జన్మ వద్దే వద్దు అని రాసిండు. మరి తమ్మునికి ఏం బాధనో ఏం కష్టమో కానీ ఇట్లా పానం తీసుకున్నాడైతే కరెక్ట్ కాదులా. అరే కష్టాలు ఇవ్వాలి ఉంటాయి, రేపు పోతాయి, పానాలు అట్లా కాదు కదా.